హలో వివర్స్, నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్ అండి. ఈరోజు నేను 5 న్యాచురల్ జ్యూసెస్ చెప్తాను. వయాగ్రా జ్యూసెస్ అంటాను నేను. నా పేషెంట్‌కి కామన్‌గా దీన్ని వయాగ్రా జ్యూసెస్ అంటాను. ఎందుకంటే వయాగ్రా లాగా పనిచేసే జ్యూసెస్. ఈ 5 న్యాచురల్ జ్యూసెస్ మీరు రెగ్యులర్‌గా తాగుతున్నారనుకోండి, ఇవి వయాగ్రా లాగా పనిచేస్తాయి. వయాగ్రా లాగా పనిచేసి మీకు ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉన్నా, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ ఉన్నా, మీ కోరికలు తక్కువ ఉన్నా, లేదా మీరు ఎనర్జెటిక్‌గా ఫీల్ అవుతలేరు, మీకు సెక్స్‌లో కోరికలు వస్తలేవు, మీ ఫీలింగ్స్ తగ్గిపోయినాయి, ఇలాంటి ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నాయనుకోండి, మీరు ఇది రెగ్యులర్‌గా ఈ జ్యూస్ తీసుకున్నారనుకోండి, అప్పుడు న్యాచురల్‌గానే ఏ మెడిసిన్ వాడకుండా, ఏ డాక్టర్ కన్సల్ట్ కాకుండానే మీ సెక్స్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతదండి. మీకెలాంటి ప్రాబ్లమ్ లేదనుకోండి, ప్రాబ్లమ్ లేకపోయినా కూడా రెగ్యులర్‌గా ఈ జ్యూస్ వాడారనుకోండి, అప్పుడు మీకు ఇన్ ఫ్యూచర్‌లో గూడా అంటే మీరు 50 సంవత్సరాలైనా, 60 సంవత్సరాల ఆ ఏజ్‌లో వచ్చినా గూడా మీకు ఎలాంటి సెక్షువల్ ప్రాబ్లమ్ రాకుండా ఇవి చూసుకుంటాయండి. ప్రివెంటివ్‌గా పనిచేస్తాయండి. సో, ఆ జ్యూసెస్ ఏంటి? ఫస్ట్ జ్యూస్ ఏందంటే బీట్రూట్ జ్యూస్. బీట్రూట్ జ్యూస్ తెలుసండి అందరికీ. సో, ఈ బీట్రూట్ జ్యూసు డైలీ మార్నింగు ఎక్సర్సైజ్ అయినంక డైలీ ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగారనుకోండి, ఈ బీట్రూట్ జ్యూస్‌లో ఏముంటదంటే కొన్ని పదార్థాలుంటాయి. అవి ఏం చేస్తాయంటే, మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేసినాక ఏమవుతది, ఎరెక్షన్ అనేది మంచిగా అవుతది. ప్లస్ ఈ బీట్రూట్ జ్యూస్ ఏమవుతదంటే, మన బ్రెయిన్‌కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి, అక్కడ సెక్స్ హార్మోన్ అంటే టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్‌కి ఇంప్రూవ్ చేసేస్తదండి. ఇంకా రెండోదేందంటే పొమోగ్రానేట్ జ్యూస్. డైలీ ఈవినింగ్ టైమ్‌లో మీరు పొమోగ్రానేట్ జ్యూస్ తాగారనుకోండి, డైలీ ఈవినింగ్ 6:00 ఉండొచ్చు, 7:00 ఉండొచ్చు. ఈవెన్ మీరు ఆఫీస్‌లో ఉన్నా గూడా, ఆఫీస్‌లో మధ్యలో ఎళ్లి డైలీ ఈవినింగ్ ఒక పొమోగ్రానేట్ జ్యూస్ తాగండి. ఈ పొమోగ్రానేట్ జ్యూస్ ఏమవుతది, మీకు జనరల్‌గా తెలుసు. హిమోగ్లోబిన్ తక్కువయిందంటే పొమోగ్రానేట్ జ్యూస్ తాగమంటారు. లేదా ఒక దాడింబ తినండి అంటారు. ఎందుకంటే ఈ పొమోగ్రానేట్ జ్యూస్ ఏమవుతదంటే దీంట్లో ఉండే కొన్ని పదార్థాలు మన హిమోగ్లోబిన్ ప్రొడక్షన్‌ని ఇంప్రూవ్ చేస్తది. మన బాడీలో ఐరన్ ప్రొడక్షన్‌ని ఇంప్రూవ్ చేస్తది. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతదంటే ఈ ఈ పొమోగ్రానేట్ జ్యూసు మన హార్ట్ హెల్త్‌ని మంచిగా చేస్తది. హార్ట్ హెల్త్ మంచిగా అయిందనుకోండి, అప్పుడు మన బాడీలో ఉండే ప్రతి పార్ట్‌కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతది. బీపీ అనేది మెయింటైన్ అవుతా వస్తది. ప్లస్ ఈ పొమోగ్రానేట్ జ్యూస్ మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసేసి, అక్కడ రక్తనాళాలనేది కాంట్రాక్ట్ అయ్యి ఉంటాయి. అంటే ఇలా అదుకుపోయి ఉంటాయి. సో, ఈ పొమోగ్రానేట్ జ్యూస్ తాగడం వల్ల రక్తనాళాలనేది ఓపెన్ అయిపోయి, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి, ఎరెక్షన్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యి మంచిగా అవుతా వస్తది. అదొకటి. మూడోది వాటర్ మెలన్ జ్యూసు. వాటర్ మెలన్‌లో సిట్రులిన్ అనే ఒక కంపోజిషన్ ఉంటది. ఈ సిట్రులిన్ ఏం చేస్తదంటే, ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసేసి, మన పురుషాంగం దగ్గర అక్కడుండే నరాల్ని గట్టిగా చేసి, అక్కడేమైనా ఇన్‌ఫ్లమేషను, ఇన్ఫెక్షను అలాంటిదేమైనా ఉంటే క్లియర్ చేసేస్తది. ప్లస్ ఆ బ్లడ్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిదేదైనా ఉన్నా, అక్కడేదైనా చెత్త ఉన్నా గూడా అది తీసేస్తది. అది తీసేసి, అక్కడ మన పురుషాంగం దగ్గర ఉండే నరాల్ని, రక్తనాళాల్ని మంచిగా చేసేసి, ఎరెక్షన్ ఇంప్రూవ్ చేస్తది. దాంతో పాటు మీ టైమ్ పీరియడ్ గూడా ఇంప్రూవ్ చేసేస్తదండి. ఇంకా నాలుగోది పాలకూర జ్యూసు. పాలకూర జ్యూసు ఉండొచ్చు, లేదా ఏదైనా ఆకుకూర జ్యూస్ ఉండొచ్చండి. ఈ పాలకూర ఎస్పెషల్లీ పాలకూర జ్యూస్‌లో ఏముంటదంటే, ఈ పాలకూరలో ఏముంటదంటే ఐరన్ ఉంటది, మాగ్నీషియం ఉంటది, జింక్ ఉంటది, ఇవన్నీ ఉంటాయి. దాంతో పాటు ఈ పాలకూరలో ఉండే కొన్ని కంపోజిషన్ ఏం చేస్తాయంటే, మన బాడీలో నైట్రస్ ఆక్సైడ్‌ని రిలీజ్ చేస్తాయి. ఈ నైట్రస్ ఆక్సైడ్ ఎందుకు అవసరము? ఈ నైట్రస్ ఆక్సైడ్ మన రక్తనాళాల్ని ఓపెన్ చేసేసి, అవి బాగా ఓపెన్ అయ్యి స్మూత్ మజిల్‌ని రిలాక్స్ అవ్వడానికి పనిచేస్తాయండి. హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. అంటే ఒక వయాగ్రా టాబ్లెట్ చేసే పని గూడా అదే. ఆ వయాగ్రా టాబ్లెట్ యేసుకున్నప్పుడు ఏం చేస్తది, ఆ వయాగ్రా టాబ్లెట్ మన బాడీలో నైట్రస్ ఆక్సైడ్ ఇంప్రూవ్ చేసేసి, అక్కడ రక్తనాళాల్ని ఓపెన్ చేసేసి ఆ స్మూత్ మజిల్ అనేది రిలాక్స్ అంటే మన పురుషాంగం దగ్గర ఉండే స్మూత్ మజిల్స్ రిలాక్స్ అయిపోతాయి. రిలాక్స్ అయ్యి రక్తం అనేది సరిగా అంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఎక్కువసేపు ఎరెక్షన్ అనేది ఉండిపోతదండి. సేమ్ పని గూడా ఈ పాలకూర జ్యూస్ చేస్తదండి. సో, అలా డైలీ ఒక గ్లాసు పాలకూర జ్యూస్ తాగాలి. ఇంకోటేందంటే ఈ పాలకూర జ్యూస్ ఏం చేస్తది,
డీటాక్సిఫికేషన్ చేస్తది. అంటే బాడీలో ఏదైనా టాక్సిన్స్ ఉందనుకోండి, మన రక్తనాళాల్లో ఏమైనా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనుకోండి, మన కడుపులో ఏదైనా అంటే చెత్త చెదారం ఉందనుకోండి, దాన్నంతా క్లీన్ చేస్తది. అవన్నీ క్లీన్ చేయడం వల్ల ఏమవుతది, రక్తనాళాలనేది మంచిగా హెల్తీగా అయిపోతాయి. నరాలనేది హెల్తీగా అవుతది. మన ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా అవుతది. ఇవన్నీ మంచిగా అయిందనుకోండి ఏమవుతది, మన మైండ్ యాక్టివ్‌గా ఉంటది. మన మైండ్‌లో ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి, ఆ హార్మోన్ ప్రొడక్షన్ అనేది మంచిగా అవుతా వస్తదండి. ఇంకా లాస్ట్‌లో చెప్పాలంటే వైట్ జ్యూస్ అంటాం దీన్ని. వైట్ జ్యూస్ అంటే ఆల్మండ్సు, కాజు, బాదాము ఇవన్నీ వేసేసి దాంతో పాటు ఒక అశ్వగంధ పౌడర్ ఇవన్నీ కలిపి ఒక టీ స్పూన్ హనీ కలిపి వేడి వేడి పాలలో అన్నీ మంచిగా కలిపి డైలీ రాత్రి పడుకునే ముందు డైలీ నైట్ ఒక గ్లాస్ తాగండి. ఈ దీంట్లో ఉండే ఇవన్నీ ఏం చేస్తాయంటే మన ఈ ఎస్పెషల్లీ ఆల్మండ్సు, ఈ డ్రై ఫ్రూట్సు ఇవన్నీ ఏం చేస్తాయంటే మన పెల్విస్ దగ్గర ఉండే మజిల్‌ని, కండరాల్ని స్ట్రాంగ్ చేస్తాయి. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తది. సెక్స్‌లో మంచిగా చేయాలంటే ఈ పెల్విస్ మజిల్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి. అక్కడ ఉండే మజిల్ అనేది వీక్ అయినాయి, కండరాలు వీక్ అయినాయనుకోండి, ఒక 10 స్ట్రోక్‌కనే డీలా పడిపోతారు. కానీ ఇలాంటి ఈ అశ్వగంధ, ఈ ఆల్మండ్స్ ఇలాంటి జ్యూసెస్ ఏం చేస్తాయంటే మన పెల్విస్‌ని స్ట్రాంగ్‌గా చేసేస్తది. స్ట్రాంగ్‌గా చేయడం వల్ల మీరు 20 నిమిషాలు సెక్స్‌లో పాల్గొన్నా గూడా మీకు ఎలాంటి వీక్‌నెస్ రాకుండా చూసుకుంటాయి. దాంతో పాటు ఈ జ్యూస్‌తో ఏమవుతదంటే మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అయిపోయి మన అన్ని మజిల్స్ అనేది స్ట్రాంగ్ అవుతా వస్తదండి. అర్థమైందా వీవర్స్? సో, మీరు నేచురల్‌గా ఇలాంటి 5 జ్యూసు రెగ్యులర్‌గా మీరు లైఫ్‌లో తీసుకుంటా వచ్చారనుకోండి, మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ సెక్షువల్ సిస్టమ్ అనేది మంచిగా అవుతది. దాంతో పాటు ఈ జ్యూసెస్ అనేది మీ ఇమ్యూన్ సిస్టమ్‌ని స్ట్రాంగ్ చేస్తది. మీ మైండ్ సిస్టమ్‌ని స్ట్రాంగ్ చేస్తది. దానివల్ల మీరు బాగా ఎనర్జెటిక్‌గా ఫీల్ అవుతారు. మీ పని మీద ఇంట్రెస్ట్ వస్తది. హ్యాపీగా ఉంటారు. లైవ్లీగా ఉంటారు. మీకు డిప్రెషన్ ఇలాంటిది ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉంటాయండి. ఓకేనా వ్యూవర్స్? సో, మీకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అలాంటిదేమైనా ప్రాబ్లమ్ ఉంటే ఈ జ్యూసెస్ వాడండి. ఈ జ్యూసెస్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద ఉండే నంబర్‌కి కాల్ చేయండి లేదా నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండండి. థ్యాంక్ యూ అండి.